మాజీ మేజర్ శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నిన్న జరిగిన ఈ పాకిస్తాన్ దాడుల్ని, సరిహద్దు ప్రాంతాల మీద జరిగిన ఈ పాకిస్తాన్ దాడుల్ని భారత్ ఏ విధంగా తిప్పికొట్టగలిగింది? మనకి అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అనేటువంటివి మనకు ఉన్నాయండి. అంటే నిన్న జరిగినటువంటి దాడిని మనం సమర్థవంతంగా తిప్పికొట్టామంటే అది ఒక రోజులో మనం చేసుకున్నటువంటి ప్రిపరేషన్ కాదు. గత కొద్ది సంవత్సరాలుగా మన ప్రిపరేషన్ అనేటువంటిది మన డిఫెన్స్ టెక్నాలజీని, ఇండిజీనియస్ టెక్నాలజీని, అలాగే మనం వేరే దేశాల నుంచి తీసుకురావాల్సినటువంటి ఆ యొక్క వెపనరీ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ ని మనం సమకూరుచుకుంటూ వస్తున్నాం అండి. ఏ దేశమైనా సరే అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు శత్రువులు అనేటువంటి వాళ్ళు పెరగడం చాలా సహజం. అలాగే పెరుగుతున్నటువంటి శత్రువులతో పాటు ఉన్నటువంటి శత్రువులు కూడా కొత్త వ్యూహాలు పన్నడం చాలా సహజం అండి. వీటినన్నింటినీ కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం, అలాగే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మనకి పాకిస్తాన్ తోని, చైనాతోని యుద్ధం వస్తుంది అనేటువంటి ఉద్దేశం మనకు ఉంది కాబట్టి మన యొక్క సిస్టమ్స్ ని ఎప్పుడు కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉన్నాము, టెక్నాలజీస్ ని డెవలప్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది లాంచ్ చేశామో, ఆపరేషన్ సింధూర్ కి ప్రతిగా పాకిస్తాన్ ఖచ్చితంగా తన యొక్క దుందుడుకు చర్యలను ప్రారంభిస్తుంది అని చెప్పేసి మనకి తెలుసు. అదే విధంగా లైన్ ఆఫ్ కంట్రోల్లో విచ్చలవిడిగా కాల్పులు జరపడం, దానికి సమాధానంగా నిన్న మనం అంటే మేము కేవలం నువ్వు బార్డర్ లో కాల్పులు జరిపితే నేను నీ యొక్క ఇన్సైడ్ డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా కొట్టగల కెపాసిటీ మాకు ఉంది అని చెప్పి ఇటు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాయింట్ గా తీసుకొచ్చినటువంటి ఒక ఆపరేషన్ లో చాలా సమర్థవంతంగా తెప్పుకొట్టగలిగామో, అలాగే మనం రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 ఏదైతే ఉందో అవి చాలా అద్భుతంగా పనిచేశాయి. అలాగే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ ని మనం చాలా సమర్థవంతంగా గాల్లోనే పేల్చేయగలుగుతున్నాం. నిన్న రాత్రి చేసిన తర్వాత మనం 9 నగరాల మీద మనం దాడి చేయగలిగాం. దాడి చేసి వాళ్ళ యొక్క క్రూషియల్ ఇన్స్టాలేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ నేవల్ ఇన్స్టాలేషన్స్, అలాగే డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్, అలాగే వాళ్ళ యొక్క ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దాంతో పాటు పాకిస్తాన్ కి జీవనాడి అయినటువంటి పాకిస్తానీ కరాచీ నేవల్ పోర్ట్ మీద కూడా మనం దాడులు చేసి అక్కడ క్రూషియల్ అంటే ఇది సప్లై చైన్ ని కట్ చేయగలం. దాని ద్వారానే మనకి పాకిస్తాన్కి ఆ యొక్క డీజిల్ లేకపోతే ఫుడ్ చైన్స్ ఇవన్నీ కూడా సప్లై అవుతాయండి. వాటినన్నింటినీ కూడా మనం క్రూషియల్ గా సాధారణంగా యుద్ధం చేసే కంటే ముందు మనం ఏం చెప్తారు అంటే శత్రువు యొక్క ప్రధానమైనటువంటి ఆయుధ భాండాగారాలను, కమ్యూనికేషన్ ని, వాళ్ళ యొక్క స్ట్రెంగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ క్రూషియల్ ఇన్స్టాలేషన్స్ ని నాశనం చేయండి అని చెప్పేసి చెప్తారు. అదే పని మన ఇండియన్ ఆర్మీ ఇప్పుడు చేసి చూపించింది. కారణం ఏంటి అంటే ఈ చేయడంలో కూడా చాలా సంయమనం పాటించిందండి. కారణం ఏంటి అంటే ఒక్క సివిలియన్ ఇన్స్టాలేషన్ మీద గాని లేదా పౌర సముదాయం మీద గాని దాడి జరపలేదు. ఈవెన్ మనం ప్రధాని కార్యాలయానికి సమీపంలో మనం బాంబులు వేశాం తప్ప అది ఆయన భవంతి మీద వేయలేదు. అంటే ప్రెసిషన్ ఉన్నటువంటి మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అక్కడ వేయడం అనేటువంటి పెద్ద కష్టమేం కాదు. అది మిస్ అవ్వలేదు. మనం మిస్ చేసామండి అక్కడ ఖచ్చితంగా. కారణం ఏంటి అంటే వాళ్ళని చంపడం మన ఉద్దేశం కాదు, మన మీద యుద్ధానికి చెయ్యాలి, మనకు నష్టం కలిగించాలి అనేటువంటి ఆలోచనని చంపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మొదటి నుంచి కూడా మనం పాకిస్తాన్ ని ఓడించడం కాదు, భారత్ ని నాశనం చేయాలి అనేటువంటి ఆ పాకిస్తాన్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనని దెబ్బతీయడం కోసం మన ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అదే విధంగా ఉగ్రవాదం మీద చేస్తున్నటువంటి ఈ పోరుకి మన భారతదేశం, ప్రపంచమే ఉగ్రవాదంతో బాధపడుతుంది, పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది. ఈ రోజు భారతదేశం దాన్ని అడ్డుకుంటుంది. కాబట్టి ప్రపంచ దేశాల మద్దతు అనేటువంటిది మన భారతదేశానికి ఉందండి. కాబట్టి ఒక్క అడుగును వేస్తే 10 అడుగులు నేను వేస్తాననే విధంగా మనం ఆ యొక్క జవాబు అనేటువంటి చెప్తున్నాం. మనకి హిందీలో ఒక కహావత్ ఉన్నదండి,
కా జవాబ్ ఈట్ సే దేంగే అనే విధంగా నువ్వు శ్రీనగర్, పఠాన్ కోట్ లేకపోతే ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో నువ్వు ఏదన్నా ప్లాన్స్ చేస్తే నీ యొక్క ఇన్సైడ్ సిటీస్ ఏదైతే ఉందో ఇస్లామాబాద్ తో సహా మొత్తం సర్వనాశనం చేయగలిగినటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉంది అని చెప్పి మనం ఆ యొక్క రాఫెల్ యుద్ధ విమానాలను ఉపయోగిస్తున్నాం, INS ఉపయోగిస్తున్నాం. ఇంకా మనం పినాకని మనం రంగంలో దించలేదు, ఇంకా చాలా సిస్టమ్స్ మనం రంగంలో దించలేదు. సార్ శ్రీనివాస్ గారు, జరిగినటువంటి సార్ ఈ క్షిపణుల్ని గుర్తించేందుకు మన వద్ద ఎటువంటి అధునాతన ఆయుధ పరిజ్ఞానం ఉంది? మనకి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయండి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ సిస్టమ్స్ ద్వారా మన రాడార్ వ్యవస్థలో మనం ముందుగానే పరిగణించగలుగుతాం, అలాగే వాటిని పసిగట్టగలుగుతాం. పసిగట్టి మన క్షిపణులు ఏదైతే ఉన్నాయో అవి ముందుకు వదిలేస్తాయి. ఈవెన్ S-14-400 కూడా అటువంటిదే. ఇదేం చేస్తుందంటే ముందుగానే పసిగట్టినటువంటి ఆ యొక్క క్షిపణులు ఏదైతే ఉన్నాయో పాకిస్తాన్ క్షిపణుల్ని మనం ఒకేసారి లక్ష్యాన్ని ఛేదించే విధంగా మనం మల్టిపుల్ టార్గెట్స్ ని మనం చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తామండి. వీటిని ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ అంటారు. ఆ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తో పాటు అవాక్స్ కూడా ఉన్నాయి అండ్ సొఫిస్టికేటెడ్ రాడార్ సిస్టమ్ ఉందండి మనకి. సార్ ముఖ్యంగా నిన్న జరిగిన దాడులను బట్టి చూస్తే పాకిస్తాన్ వేటిని టార్గెట్ చేసుకుందంటారు? నిన్న పాకిస్తాన్ కి ఒక లక్ష్యం అంటూ లేదు. కారణం ఏంటి అంటే మనం ఎప్పుడైతే LOCలో మాత్రమే కాకుండా అక్కడ బార్డర్ లో ఆనుకున్నటువంటి కొన్ని దాదాపు 120 కిలోమీటర్ల రేంజ్ లో ఏదైతే వచ్చినాయో వాటిని అన్నింటి ఎప్పుడైతే కొట్టామో పగతో రగిలిపోతుంది. అంతర్జాతీయ సమాజంలోనే కాదు, ఈవెన్ పాకిస్తాన్ లో కూడా పాకిస్తాన్ ఆర్మీ అంటే పరుగు పోయింది కాబట్టి వాళ్ళు ఏదో రకంగా మేము భారతదేశం మీద దాడి చేశామో, మేము నష్టం కలిగించామని చెప్పి వాళ్ళ పరుగు కాపాడుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఏం చేశారంటే అమృత్సర్ ని టార్గెట్ చేశారు, కొట్టామండి. అలాగే ఆ బార్డర్ లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏదైతే రాజస్థాన్, పంజాబ్, జైసల్మేర్ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వీటిని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ టార్గెట్ తో పాటు గుజరాత్ ను కూడా వాళ్ళు టార్గెట్ గా పెట్టారు. సో ఈ ప్రాంతాల్లో భాగంగా అటు పంజాబ్ లో జరిగినటువంటిది మనం తిప్పికొట్టాము. అయితే పఠాన్ కోట్ దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ లో కొన్ని దాడులు వాళ్ళు సక్సెస్ఫుల్ అయినప్పటికీ ఎటువంటి నష్టం మనకు కలగలేదు. అలాగే శ్రీనగర్, జమ్మూ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతంలో కూడా వాళ్ళు దాడులు చేశారు. చాలా వరకు మనం తిప్పికొట్టాం. ఒక 7 బ్లాస్ట్లు అనేటువంటివి వాళ్ళు చేయగలిగారు. అందులో కూడా మనకి ఎటువంటి డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ గానీ పౌరులకు గానీ ఏమాత్రం నష్టం కలిగించలేకపోయారు. ఆ ఎయిర్ స్ట్రిప్, జమ్మూ ఎయిర్ స్ట్రిప్ ఏదైతే ఉందో ఎయిర్ స్ట్రిప్ మీద దాడులు చేయడం కోసం వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నం అంతా కూడా మన డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్ మీద, ఎయిర్ ఫోర్స్ బేస్ల మీద, రన్వేల మీద ఉంటాయి. ఈవెన్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నటువంటి రన్వేలు కొట్టినా సరే మనం ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉన్నామంటే మన ఎయిర్ ఫోర్స్ విమానాలు మనకి ఆల్టర్నేటివ్ లొకేషన్స్ ఉన్నాయండి. మీకు ఒకసారి యుద్ధం ప్రారంభమైతే అర్థమైపోతుంది. ప్రస్తుతం నేను అది చెప్పాలనుకోవట్లేదు. ఏమిటి అంటే మనకు ఆల్టర్నేట్ లొకేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అలాగే అవసరమైతే మన సముద్రం నుంచి కూడా వెళ్ళిపోవడానికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయండి. కాబట్టి ఒక లక్ష్యం అంటూ లేకుండా కేవలం ప్రతీకారమే లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు ఏది లక్ష్యాన్ని ఛేదించగలిగితే దాన్ని ఛేదించడం కోసం వాళ్ళు పిచ్చి పట్టినట్టు ముందుకు వస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ అనేటువంటిది ఉగ్రవాదుల్లో ప్రవర్తిస్తున్నారండి. సార్ ఈ దాడులను ఇంత సమర్థంగా భారత సైన్యం తిప్పికొడుతున్న తర్వాత కూడా పాకిస్తాన్ వైఖరిలో మార్పు వస్తుందంటారా? దాని యొక్క ఆలోచన విధానాన్ని మనం కొట్టేంత వరకు కూడా పాకిస్తాన్ వైఖరిలో మార్పు రాదు. కారణం ఏంటి అంటే షిమ్లా ఒప్పందాన్ని మేము ఉల్లంఘిస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ఏదన్నా ఒప్పందం చేసుకుని వెనక స్టెప్ వేసినా సరే భవిష్యత్తులో అది మళ్ళీ తిరిగి మన మీద దాడి చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. 100% దాని యొక్క బుద్ధిని ప్రవర్తిస్తుంది. ఆ యొక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ యొక్క పరమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ మత మౌఢ్యాన్ని, మతవాదాన్ని వాళ్ళు ఈ యొక్క ఆర్మీతోనూ అలాగే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ తోనూ వాళ్ళ యొక్క పాలనతోనూ మిక్స్ చేసినంత వరకు, వాళ్ళ జహాదీ నుంచి బయటికి రానంత వరకు మన భారతదేశం అంటే వాళ్ళు కుళ్ళుకోవడం, అంటే ఒక జెలసీ ఫీలింగ్ తో ఆ ఫీలింగ్ ను వదిలిపెట్టేంత వరకు వాళ్ళకి సింపుల్ అండి. ఒకటే ఒకటి ఉన్నది, అసలు ఒకే రోజు పుట్టినటువంటి 2 కంట్రీస్ మనం ఒకటి ఇంతలా డెవలప్ అయ్యామో వాళ్ళు అలా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క యాటిట్యూడ్, మానసిక స్థితి. వాళ్ళ ప్రతిదీ కూడా మతం చాలా అవసరం, మతం మీరు తీసుకోండి, మతం యొక్క హెల్ప్ తీసుకోండి, మీరు ఏ మతాన్నైనా సరే మీరు ఫాలో కండి,
కానీ ఇతర మతాలని ద్వేషించొద్దు, కాఫీర్లుగా ప్రకటించి వాళ్ళని చంపి, ఇతర మతస్థులను చంపి మేము కాఫీల్ని చంపడం ద్వారా మేము దేశభక్తిని చాటుకుంటున్నాము లేదా మా మతానికి ప్రయోజనం చేస్తున్నాం అనేటువంటి ఈ భావన ఏదైతే ఉందో, ఈ ఆలోచన ఏదైతే ఉందో, పాకిస్తాన్ యొక్క ఆలోచనని దాన్ని చంపేంత వరకు కూడా మనకి ఈ సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అవుతూనే ఉంటాయండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు.